టీడబ్ల్యూజేఎఫ్ సంఘం తరపున గత 6 నెలల క్రితం అక్రిడేషన్ కమిటీలో స్థానాన్ని కల్పించకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు, అంటే వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలకు అన్ని సంఘాలకు అక్రిడేషన్ కమిటీలో తప్పకుండా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పేసి ఈ జీవో ఉన్నప్పటికీ దాన్ని విస్మరించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాన్ని పక్కన పెట్టే విధంగా, ఇళ్లకు తీసే విధంగా ఈ మొన్న జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి ఈ కమిటీలో అక్రిడేషన్ కమిటీలో సముచిత స్థానాన్ని కల్పించకపోయినందుకు రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు మామిడి సోమయ్య గారు అధ్యక్షుడ గత 6 నెలల క్రితం రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. దానికి అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొయినుద్దీన్ కుమార్ మొయినుద్దీన్ సారు, ఆయనతో పాటు అపరేష్ కుమార్ సింగ్ అధ్యక్షతన టీడబ్ల్యూజేఎఫ్ సంఘానికి అనుకూల తీర్మానం రావడం జరిగింది. అది సోమవారం 3వ తారీఖు నాడు టీడబ్ల్యూజేఎఫ్ సంఘానికి అనుకూల తీర్మానం రావడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టు, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల ప్రతి ఒక్క జర్నలిస్టు తమ అర్థాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి, నా పేరు వంగాల వెంకన్న, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న నేను. మా నియోజకవర్గ అధ్యక్షులు ఇరుగు సైదులు గారు, అదేవిధంగా మా నియోజకవర్గ కమిటీ, మా తోటి మిత్రులు, రిపోర్టర్లు, మా సంఘ నాయకులు, సీనియర్లు, ప్రతి ఒక్కరి అధ్యక్షున ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్క నాయకుడు మండల స్థాయి నుంచి మొదలేసుకొని నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ పేరున కష్టపడి సభ్యత్వ నమోదు తీసుకోవాలని చెప్పేసి, సభ్యత్వాలు విరివిగా ముమ్మరంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ సవినయంగా కోరుకుంటున్నాను. దీనికి సంఘానికి ఎలాంటి లోటుపాట్లున్నా, చిన్న పొరపాట్లు ఎలాంటివి ఉన్నా దాన్ని మనం మన ఫ్యామిలీ, మనంతా కుటుంబంగా భావించుకొని చిన్న పొరపాట్లను పక్కన పెట్టి అర్థం చేసుకొని సముచితంగా మనం అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నా తప్ప మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా, జర్నలిస్టులకు చిన్న సమస్యలు వచ్చినా, పెద్ద సమస్యలు వచ్చినా మనం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కుట్రపూరితంగా నిజమైనటువంటి వార్తలు రాసినప్పుడు ఆ నిజమైన వార్తలు బహిర్గతం చేసేటువంటి విషయంలో కావాలని అక్రమ కేసులు పెట్టి, కావాలని ముప్పు చిప్పలు పెట్టినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. వాటిని తిప్పికొట్టే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి, మన టీడబ్ల్యూజేఎఫ్ ఐక్యంగా ఉండి పోరాడడానికి ఇప్పుడు ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి, ఈ విధంగా మనం ముందుకు రావడానికి మనం ఏ ఒక్కరూ కూడా వెనకాడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా గతంలో మన తుమ్మతుర్తి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వెనుకబాటు పరిస్థితి జరిగింది. ఇక నుంచి ఇళ్ల స్థలాలు అయితేనేమి, అక్రిడేషన్ల విషయంలో అయితేనేమి, మళ్ళీ రీసెంట్గా కూడా ఢిల్లీలో జరిగింది ఒక ప్రోగ్రాం. మన మామిడి సోమయ్య గారి అధ్యక్షతన మేము తెలంగాణ రాష్ట్ర తరఫున కనీసం ఒక 100 మంది దాకా మీ రిపోర్టర్లు మేము ఢిల్లీలో ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి స్థానిక రిపోర్టర్లు, స్థానిక సంఘ నాయకులు ప్రతి ఒక్కరు మాకు పూర్తిగా మద్దతు తెలిపి ఆ జరిగినటువంటి ఆ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా జరిగేటట్టుగా చేసి మాకు స్ఫూర్తి సహకారం చేసినందుకు ఆ ఢిల్లీ జర్నలిస్టుల సంఘాలకు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా మాకు ప్రతి ఒక్క నాయకులతోటి, ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులతోటి, రిపోర్టర్లతోటి ప్రతి ఒక్క సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేము పూర్తిగా బలోపేతమై ఈ సంఘాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా నాయకులను అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడేది
అయితే నువ్వు కేక్ తినొద్దు ఈరోజు రైట్ మెయింటైన్ చేయాలంటే ఈ రోజు తినొద్దు తిన్నాకనా అంటే గంట తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు రావే లేదు తిను చెప్పాలి ఫోన్ చేసినా లక్ష్మణ్ అన్న సంపదను నాలుగు పడుకున్నావు మొత్తం దానికి మొత్తం వచ్చేసి అది ఏమైతుందంటే అంత మొత్తం పెద్ద మొత్తంలో ఒక్కరు తినారనుకో చిన్న ఎఫెక్ట్ ఉన్నా క్లోజ్ అవుతుంది తల ఏంటంటే విషయమైన ఏం కాదు కానీ అది ఫోటో ఆర్ వీడియో ఫోటో ఇంకోటి మీరు తీసుకోండి తినండి బర్త్డే కాదు మా యూనియన్ జర్నలిస్టుల యూనియన్ సంబంధించిన అట్లా ఓకేనా అన్న సంపత్ దూరంతో ఉంటున్నాం ఇప్పుడు చెప్పే ఇప్పుడు ఆనైంది వీడియో మామిడి స్వామి గారి నాయకత్వం మామిడి స్వామి గారి నాయకత్వం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత టీడబ్ల్యూజేఎఫ్ టీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ టీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ తుంగతుర్తి టీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ తుంగతుర్తి టీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్